హలో హాయ్ ఎవ్రీవన్. నా పేరు నస్రీ. నేను సంగారెడ్డి నుండి బిలాంగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే టాప్ 2 ప్రాబ్లమ్స్ ఇన్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఎఫ్ఎల్పి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు దీని గురించి క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. చాలామందికి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అందుకని ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఇది క్లియర్గా తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నారనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి జాయినింగ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అండి ఇది. ఇందులో ఫ్రీగా ఐడి క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఫ్రీగా ఐడి క్రియేట్ అవుతుంది కాబట్టి దీనికి ఏం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా జాయినింగ్ అనేది ఫ్రీగా జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి దీనికి అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అనేసి అన్నాను కదా ఫ్రెండ్స్. ఇది లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అన్నానంటే దీనికి వచ్చేసి 5,000 to 29,000 వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్రీగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. దీన్ని పెట్టిన అమౌంట్కి తగ్గ మనకి ప్రోడక్ట్స్ అనేది మనకి చేరడం అనేది జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ అనేవి చాలా బాగుంటాయి కాబట్టి ఇంత మనం ఇన్వెస్ట్ చేస్తే ఇది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేసి అనొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రొడక్ట్స్ చాలా 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 అంటే చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టడీ అనుకోండి. నేను స్టడీ చేస్తున్నా. ఓకే, నేను గవర్నమెంట్లోనే చదువుతున్నాను. బట్ నాకు ఎలాంటి అమౌంట్ అనేది అక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఎగ్జామ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 5K అనుకోండి. 5K నేను స్టార్ట్ చేశాను, 5K నేను పే చేయాలి. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నేను 5,000 అనేది ఎగ్జామ్ ఫీజు కట్టాను కాబట్టి నేను ఇప్పుడే ఎగ్జామ్స్ అన్నీ చదువుకొని ఎగ్జామ్స్ అన్నీ మంచిగా రాసి నేను అన్ని సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలని నాకు థాట్ ఉంటుంది. నేను క్లియర్గా చేసుకుంటాను కూడా. ఎందుకంటే నాకు ఎగ్జామ్ ఫీజు మళ్ళీ ఇవ్వాలి నా పేరెంట్స్ అంటే ఇవ్వరు అని నా భయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నాకు మళ్ళీ పేరెంట్స్ దగ్గర ఎగ్జామ్ ఫీజు తీసుకొని అక్కడ పే చేయాలి, మళ్ళీ సప్లీ రాయాలి, మళ్ళీ సప్లీలో తీసుకురావాలి సబ్జెక్ట్స్ అనేది నాకు ఉండదు. ఎందుకంటే నాకు ఇక్కడ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ ఈ ఎగ్జామ్ అనే ఫీ కూడా లేదనుకోండి, అప్పుడు నేనేమనుకుంటాను అంటే ఇప్పుడు నాకు అవసరం లేదు. అప్పుడు ఏమనుకుంటానంటే హార్డ్ వర్క్ ఇప్పుడే ఎందుకు చేయాలి. ఇప్పుడు ఒక 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, అందులో 3 ఇప్పుడు తీసుకుంటాను, తర్వాత సప్లిమెంటరీ మళ్ళీ రాసి అప్పుడు 3 క్లియర్ చేసుకుంటాను అనేసి నాకు ఉంటుంది. అప్పుడు ఏంటంటే నాకు ఫీ పే చేయడం వల్ల ఏమంటే ఇప్పుడే క్లియర్ చేసుకుంటే మనకు మళ్ళీ ఫీ పే చేయాల్సిన అవసరం ఉండదు. నాకు ఫీ ఇవ్వరు కూడా నా పేరెంట్స్ అని నాకు భయం అనేది ఉంటుంది. భయం ఉండడం వల్ల నేను అన్ని సబ్జెక్ట్స్ అన్నీ ఒకేసారి ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా. అదే కాకుండా మనం ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసామనుకోండి, దానికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక 1 to 2 lakhs వరకు ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్.
దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ మన దగ్గర లేదనుకోండి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల మనకు లాస్ అనేది జరుగుతుంది. లాస్ అనేది జరగచ్చు. కాకపోతే మనకి ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, ఏ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఫస్ట్ ఎవరైనా బిజినెస్ని స్టార్ట్ చేసి ఉండి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి మనకి ఏమైనా గైడ్ చేస్తున్నారంటే మనకి కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళతో పాటు వాళ్ళ నుండి మనం హెల్ప్ తీసుకొని బిజినెస్ అనేది గ్రోత్ చేసుకొని దాని నుంచి మనము ప్రాఫిట్ పొందడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ డైరెక్ట్గా మనమే స్టార్ట్ చేసామనుకోండి, అందులో ప్రాఫిట్ వస్తుందా ఫ్రెండ్స్? మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే మనకు ప్రాఫిట్ అనేది రాదు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఇందులో లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంటున్నానంటే, చాలా 5,000 to 29,000 వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి దీనికి లో ఇన్వెస్ట్మెంట్ అంటున్నాను. దీనికి ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది. మనకి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు వర్క్ ఏం చేయాలి, కంపెనీ పాలసీస్ ఏంటి, కంపెనీ గురించి తెలుసుకోవాలి, వర్క్ ఏంటి, వర్క్ విషయంలో ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మొత్తం ప్రాపర్గా పిన్ టు పిన్ చెప్పేవాళ్ళు, పిన్ టు పిన్ మనకి గైడ్ చేసే ట్రైనర్స్ ఉంటారు. కాబట్టి ట్రైనింగ్ మా టీం ఎలా ఇస్తుంది, అసలు వర్క్ ఎలా చేస్తుంది, మా టీం అనేది ఫర్ ఎవర్ బిజినెస్ ఎలా చేస్తుంది, ఫర్ ఎవర్లో ఏం వర్క్ ఉంటుంది, ఎలా చేయాలి అనేసి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, మనకి ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడం అనేది జరిగిన తర్వాత మనం ఫర్ ఎవర్ గురించి మొత్తం నేర్చుకున్న తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనము ఏదైనా సరే ఫస్ట్ నేర్చుకునేదే ఏది చేయలేము ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి తెలిసి ఉండాలి. ఫస్ట్ మనం నేర్చుకొని ఉంటేనే మనం ఏదైనా బిజినెస్ అయినా, స్టడీ అయినా ఏదైనా చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఏ పని చేయాలన్నా మనం ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతే మనము చేయగలుగుతాం. నేర్చుకొనిది ఏ వర్క్ కూడా మనం చేయలేము, ఇంపాసిబుల్ అది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది క్లియర్ అయిందనేసి నేను అనుకుంటున్నాను. అసలు నేర్చుకోవాలి అంటే సరిగ్గా ప్రాపర్గా చెప్పేవాళ్ళు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు మనకి కావాలి. ఆ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తుంది, అసలు ట్రైనింగ్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే, నాతో పాటు ఒకవేళ మీరు జాయిన్ అయితే మా టీం ఎలా వర్క్ చేస్తుంది, మా టీంలో ఎలా వర్క్ జరుగుతుంది అనేసి నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. మాకు ఆటోమేషన్ ద్వారా వర్క్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఆటోమేషన్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ నాతో పాటు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేస్తే నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. నాతో పాటు మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు, ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు మొత్తం నేర్చుకున్న తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? మీరు క్లియర్గా ఫస్ట్ ఫర్ ఎవర్ అంటే ఏంటి, ఫర్ ఎవర్ గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత ఈ బిజినెస్లోకి రావడం వల్ల చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎవర్ అనేది 170+ కంట్రీస్లలో వర్క్ అనేది చేస్తుంది కాబట్టి మనము ఏ కంట్రీలో అయినా సరే 2CC కంప్లీట్ చేశాక మనము వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ వరకు మీకు క్లియర్ అయిందనేసి అనుకుంటున్నాను. లో ఇన్వెస్ట్మెంట్ గురించి నేను క్లియర్గా చెప్పాను. లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంటున్నాను అంటే, మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తామో దానికి తగ్గ ప్రోడక్ట్స్ అనేది మనకి దొరకడం జరుగుతుంది. అవి కూడా నెంబర్ 1 క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అది కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు యూస్ చేసిన తర్వాత మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీరు యూస్ చేసిన తర్వాత మీకు ప్రోడక్ట్ అనేది నచ్చట్లేదు, ప్రోడక్ట్ అనేది మంచిగా లేదు అనుకుంటే మీరు ప్రోడక్ట్ రిటర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కంపెనీ యొక్క పాలసీనే ఇది ఫ్రెండ్స్. ఓకేనా? కంపెనీ యొక్క పాలసీ ఫస్ట్ మీరు యూస్ చేయండి. ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటారో ఆ ప్రోడక్ట్ మీరు ఫస్ట్ యూస్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితేనే వేరే పర్సన్కి సజెస్ట్ చేయండి. అంటే వాళ్ళని చెప్పండి,
మీరు యూజ్ చేసిన తర్వాత మీకు ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ప్రొడక్ట్స్ నుండి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ వీళ్ళకి చెప్పడం వల్ల వీరు తీసుకోవడం వల్ల మీకు కమిషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు యూజ్ చేసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చకపోతే ప్రోడక్ట్ ఆ రిటర్న్ చేసే పాలసీస్ కూడా కంపెనీ ఇస్తుందండి. మీరు రిటర్న్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 మంత్ యూస్ చేయండి ప్రోడక్ట్. 1 మంత్ యూస్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ప్రోడక్ట్ నచ్చలేదు అని అనుకుంటే మీరు ఈ పాలసీ ప్రకారం ప్రోడక్ట్ అనేది రిటర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ అయిందనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఇందులో ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇన్కమ్ బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ సేల్. చాలామంది ఏమనుకుంటున్నారంటే కంపెనీలో జాయిన్ అవుతారు, 2cc చేసేసుకుంటారు. చేసిన తర్వాత జస్ట్ మనం జాయిన్ చేస్తే వేరే పర్సన్ని న్యూ మెంబర్ని జాయిన్ చేస్తే మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది, కమిషన్ వచ్చేస్తుంది. లేదంటే దాన్ని శాలరీ అనేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. శాలరీ వచ్చేస్తుంది అనేసి అంటారు ఫ్రెండ్స్. కాకపోతే ఇందులో నిజంగా పాలసీ ప్రకారం ఏంటంటే కంపెనీ యొక్క మెయిన్ థింగ్ ఏంది? దాని యొక్క ప్రోడక్ట్ సేల్ అవ్వడం. ఆ ప్రోడక్ట్ సేల్ అవ్వంది మనకి ఇన్కమ్ అనేది కంపెనీకి రాదు ఫ్రెండ్స్. ప్రోడక్ట్ సేల్స్ అవుతేనే ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ ఇన్కమ్ ఎవరి ద్వారా అయితే వచ్చిందో వాళ్ళకి ఒక పర్సెంటేజ్, ఒక 20%, 25% అనేది కమిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాని జస్ట్ ఐడి క్రియేట్ అవ్వగానే మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది, మీకు నెక్స్ట్ మంత్ ఈ మంత్ 2cc చేసేసారు, నెక్స్ట్ మంత్ నుంచి మీకు శాలరీ వచ్చేస్తుంది, మినిమం ఇంత వస్తుంది అనేసి చాలామంది చెప్తుంటారు ఫ్రెండ్స్. అలా చెప్పే వాళ్ళని నమ్మకండి ఫ్రెండ్స్. ఓకేనా? అలా చెప్తే అసలు నమ్మకండి. మీరు ఎలాంటి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రాపర్గా ఫస్ట్ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ గురించి తెలుసుకోండి. ఆ తెలుసుకున్న తర్వాతే ఈ కంపెనీ రూల్స్ ఏంటి, దాని పాలసీస్ ఏంటి అని తెలుసుకున్న తర్వాతే ఫర్ ఎవర్లో జాయిన్ అవ్వడానికి స్టెప్ వేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే నేను ఈ ఫర్ ఎవర్లో జాయిన్ అయ్యాక నేను క్లియర్గా పాలసీస్ గురించి, కంపెనీ యొక్క రూల్స్ ఏంటి, అసలు కంపెనీ ఏంటి అనేసి క్లియర్గా తెలుసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మీకు కంపెనీలో జాయిన్ అవ్వక ముందే మీకు తెలియాలి ఫ్రెండ్స్. అందుకని నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క చిన్న లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల, లేదంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా నేర్చుకొని ఈ కంపెనీ గురించి అసలు ఏంటి కంపెనీ అనేది మొత్తం క్లియర్గా నేర్చుకున్న తర్వాతే మీకు ఇంకా నా ముందు వీడియోస్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక చిన్న లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రొడక్ట్ సేల్ అనేది ప్రొడక్ట్ సేల్ ఎలా అవ్వాలి అనేది, నేను ఎలా సేల్ చేస్తున్నాను ప్రొడక్ట్ని అనేది మా టీం అనేది మాకు గైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ద్వారా చాలామంది కస్టమర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఆ కస్టమర్స్ ఎవరు ఉన్నారో మాకు తెలియదు ఫ్రెండ్స్. కాకపోతే ఆ కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారో, ఎలా వస్తున్నారు అనేసి మా టీం అనేది మాకు ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్ ప్రకారం నేర్చుకున్న తర్వాత ప్రొడక్ట్ అనేది సేల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? నాతో పాటు మీరు వర్క్ చేయాలనుకుంటే నాకు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ మెసేజ్ లేదా కాల్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.